శ్రీమాత్రే నమః. హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2025లో దీపావళి పండుగ ఎప్పుడొచ్చింది? ఎప్పుడు జరుపుకోవాలి? ఈ రోజున లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి? ఎప్పుడు పూజించాలి? అమావాస్య తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? అలాగే ఈ రోజు ఏ స్తోత్రాలతో అమ్మవారిని పూజిస్తే మంచిది? ఇంటిని దీపావళి పండుగ కోసం ఏ రోజున శుభ్రం చేసుకోవాలి? అలాగే పూజ అయ్యాక పూజా పీఠాన్ని ఏ రోజు కదపాలి? ఎప్పుడు కదపాలి? అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. దీపావళి అంటే దీపాల వరస అని అర్థం అండి. ఈ పండుగను ప్రధానంగా చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుగా, చీకటిపై వెలుగును, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయాన్ని గుర్తుగా సూచిస్తుందండి. ఈ పండుగను చిన్న, పెద్ద, కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జరుపుకునే పండుగే ఈ దీపావళి పండుగండి. దీపాల పండుగ రోజు ఆ దీపాల వెలుగు ఎలా ప్రకాశవంతంగా ఉంటుందో మన జీవితం కూడా అంతే ప్రకాశవంతంగా ఉండాలని ఈ రోజున దీపావళి పండుగను ఆచరిస్తూ ఉంటారండి. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో లక్ష్మీదేవిని పూజిస్తే విశేష ఫలితాలుంటాయండి. అందులో శ్రావణ మాసంలోను, శుక్రవారాల్లోను, పౌర్ణమి రోజుల్లోను మరియు ఈ దీపావళి రోజు నాడు పూజిస్తే విశేషమైన సుఫలితాలు కలుగుతాయండి. ఈ దీపావళి పండుగను ఆశ్వీజ మాసంలో వచ్చే అమావాస్య రోజు నాడు జరుపుకుంటారండి. సాధారణంగా కొన్ని చోట్ల దీపావళి పండుగను 5 రోజుల పాటు విశేషంగా జరుపుకుంటారండి. ఆశ్వీజ బహుళ త్రయోదశితో మొదలైన ఈ దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విదియ అంటే భగ్నిహస్త భోజనంతో ముగుస్తుందండి. ఈ దీపావళి పండుగ లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తూ దీపాలతో అలంకరిస్తారు. అమావాస్యపు చీకట్లను తొలగిపోయేలాగా దీపాలను వెలిగించి టపాసులను కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు. ఈ 2025 సంవత్సరంలో దీపావళి పండుగ ఎప్పుడొచ్చిందంటే, ఈ 2025 సంవత్సరంలో దీపావళి అక్టోబర్ 20 సోమవారం నాడు జరుపుకోవాలండి. ఈ సంవత్సరం అక్టోబర్ 20, 21 2 రోజుల పాటు అయితే గనక అమావాస్య తిథి ఉన్నాదండి. తగులు మిగులు వచ్చిందండి ఈ సంవత్సరం. కానీ ఏ రోజు మనకు సాయంత్రం సమయంలో అంటే ప్రదోష కాలంలో అమావాస్య తిథి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజే మనం లక్ష్మీ పూజను ఆచరించాలండి. కాబట్టి దీపావళి పండుగను అక్టోబర్ 20 సోమవారం నాడే జరుపుకోవాలండి. అమావాస్య తిథి వచ్చి 2025 అక్టోబర్ 20 సోమవారం మధ్యాహ్నం 2:39 నుంచి ప్రారంభమై 2025 అక్టోబర్ 21 మంగళవారం సాయంత్రం 4:27 వరకు అయితే ఉంటుందండి. మనకు ప్రదోష కాలం ఎప్పుడు ఉంటుందో అప్పుడే ఆచరించాలి కాబట్టి అక్టోబర్ 20 సోమవారం నాడు దీపావళి పండుగను జరుపుకోవాలండి. మనం ఇంటిని, పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి. దీపావళి తర్వాత రోజు నుంచి మనకి కార్తీక మాసం అనేది ప్రారంభం అవుతుంది కదండీ! మనం దీపావళి పండుగను అక్టోబర్ 20వ తేదీన సోమవారం నాడు జరుపుకుంటాం కదండీ! దానికన్నా ముందుగా మనం ఇంటిని, దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి కాబట్టి అక్టోబర్ 18 శనివారం రోజు నాడైతే ఇంటిని, దేవుడి గదిని శుభ్రం చేసుకోవచ్చండి. లేకపోతే గనక అక్టోబర్ 19 ఆదివారం నాడు కూడా ఇంటిని, దేవుడి గదిని శుభ్రం చేసుకోవచ్చండి. తర్వాత రోజు నుంచి మనకు ఎలాగో కార్తీక మాసం అనేది మొదలవుతుందండి దీపావళి తర్వాత రోజు నుంచి. దీపావళి రోజు నాడు లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు సమృద్ధిగా కలుగుతాయంటారండి. ఈ రోజున అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారండి. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడానికి పీఠం ఏర్పాటు చేసుకొని సెపరేట్‌గా చేసుకోవచ్చండి. లేకపోతే దేవుడి గదిలో అయినా సరే నార్మల్‌గా చేసుకోవచ్చండి. పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకునేవారు ముందుగా ప్రదేశాన్ని పసుపు నీళ్ళతో గానీ, లేకపోతే గోపంచకంతో గానీ శుద్ధి చేసుకోవాలండి. తర్వాత దాని మీద ఒక పీఠం ఏర్పాటు చేసుకొని దానిపైన అష్టదళ పద్మం వేసి ఒక ఎర్రటి వస్త్రాన్ని పరుచుకోవాలండి. దాని మీద 3 గుప్పిళ్ళు బియ్యం వేసి దానిపైన చిటికెడు పసుపు, కుంకుమ, అక్షింతలు, చిటికెడు జవ్వాది పౌడర్‌ని కూడా వేసి దాని మీద లక్ష్మీదేవి చిత్రపటాన్ని గానీ, లేకపోతే లక్ష్మీనారాయణ చిత్రపటాన్ని గానీ, అమ్మవారితో కలిసి ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని గానీ పెట్టుకొని పూజనైతే ఆచరించవచ్చండి. అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించాలండి. కాబట్టి నేను పక్కన పసుపు, కుంకుమలు కూడా ఏర్పాటు చేసుకున్నాను. మీ దగ్గర గజలక్ష్మి దీపం గానీ, కామాక్షి దీపం గానీ ఉంటే గనక 2 కూడా పెట్టుకోవచ్చండి. లేకపోతే అష్టలక్ష్మి దీపం ఉన్నా కూడా కుబేర దీపం ఉంటాయి కదండీ! వాటినున్నా కూడా ఈ రోజు పెట్టుకుంటే మంచిదండి. ఈ దీపావళి రోజు నాడే కొన్ని ప్రాంతాల్లో కేదారేశ్వర నోములు కూడా ఆచరిస్తూ ఉంటారండి. మీకు కలశం ఆనవాయి ఉంటే గనక ఈరోజు కలశం పెట్టి కూడా పూజ చేసుకోవచ్చండి. లేకపోతే గనక ఈశాన్య భాగంలో రాగి చెంబులో గానీ, ఇత్తడి చెంబులో గానీ నీటిని నింపి దానిలో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, జవ్వాది పౌడరు, కొంచెం పచ్చికర్పూరం వేసి ఈశాన్య మూలన పెట్టుకుంటే గనక అది కూడా కలశంతో సమానమండి. మనం ఏ పూజ చేసినా సరే ముందుగా ఆదిదేవుడైన వినాయకుడిని పూజించాలి కాబట్టి పసుపుతో ఒక చిన్న వినాయకుడిని చేసుకొని పెట్టుకోవచ్చండి. లేకపోతే గనక మన దగ్గర విగ్రహం ఉంటే గనక విగ్రహాన్ని కూడా పెట్టి పూజించుకోవచ్చండి.
నా దగ్గర ఉన్న వెండి గజరాజులను, గోమాతను కూడా పెట్టుకున్నానండి. ఈ రోజు నాడు గోమాతను కూడా పూజించాలండి. గోమాతలునే కదండీ లక్ష్మీదేవితో పాటు సకల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి నేను గోమాత విగ్రహాన్ని కూడా చిన్నది పెట్టుకున్నానండి. ఇదిగా మనం దీపారాధన చేసుకోవాలండి. దీపం జ్యోతి పరబ్రహ్మ అంటూ దీపారాధన చేసుకోవాలండి. ఏకహారతితో గానీ, అగరవత్తితో గానీ దీపాన్ని వెలిగించుకోవాలండి. దీపానికి పూలు, అక్షింతలు, కుంకుమ సమర్పించాలండి. తర్వాత వినాయకుడికి షోడోపచార పూజ గానీ, పంచోపచార పూజ గానీ చేసుకోవాలండి. పుష్పాలు, అక్షింతలు, గంధం సమర్పించాలండి. అరటిపండు గానీ, బెల్లం ముక్కను గానీ నైవేద్యంగా సమర్పించాలండి. ధూపం, దీపం నైవేద్యం సమర్పించాక హారతినిచ్చి నమస్కారం చేసుకోవాలండి. లక్ష్మి అంటే ధనం మాత్రమే కాదు కదండీ! మనకు ధనధాన్యాలు కూడా సమృద్ధిగా ఉండాలని ఈ రోజు నాడు మన దగ్గర ఉన్న ధనధాన్యాలు కూడా లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టుకోవాలండి. అష్టైశ్వర్యాలు, శ్రేయస్సు, సంపద కోసం చేసే ఈ లక్ష్మీ పూజలో ధాన్యాలు, మంగళకరమైన వస్తువులు, అలాగే ధనం, డబ్బును కూడా పెట్టుకోవచ్చండి. ఖచ్చితంగా ఇలాగే చేయాలన్న నియమం అయితే ఎక్కడా కూడా లేదండి. ఏం చేసినా సరే మన తృప్తి కోసమేనండి. మనం భక్తితో అమ్మవారిని పూజిస్తే చాలండి. ఆ అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి వాడితో కూడా అమ్మవారిని అందంగా అలంకరించొచ్చండి. ఈ రోజు నాడు లక్ష్మీదేవినే కాకుండా స్వామివారిని కూడా పూజించాలండి. స్వామి ఎక్కడుంటారో అమ్మ అక్కడే ఉంటుంది కదండీ! కాబట్టి లక్ష్మీదేవితో పాటు వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధించాలండి. స్వామివారిని వెంకటేశ్వర పంచకవచంతో గానీ, లేకపోతే గోవిందనామాలతో గానీ, లేకపోతే వెంకటేశ్వర అష్టోత్తరంతో గానీ, పుష్పాలతో గానీ, అక్షింతలతో గానీ పూజించాలండి. ఇవేవి చదవడం రాదు అనుకుంటే గనక ఓం లక్ష్మీనారాయణాయ నమః అంటూ కూడా మనం పుష్పాలతో, అక్షింతలతోనూ స్వామివారిని పూజించవచ్చండి. స్వామిని పూజించి అమ్మను పూజించకపోయినా, అమ్మను పూజించి స్వామిని పూజించకపోయినా ఆ పూజా ఫలం అనేది దక్కదండి. కాబట్టి మనం ఈ రోజు నాడు అమ్మవారి అనుగ్రహం కోసం స్వామివారిని కూడా యథావిధిగా పూజించాలండి. ఈ రోజు నాడు మిగతా దీపాలు ఎన్ని పెట్టుకున్నా సరే మట్టి దీపాలను తప్పకుండా పెట్టుకోవాలండి. 3 గానీ, 5 గానీ, 11 గానీ బేస్ సంఖ్యలో వచ్చేలాగా కొత్త దీపాలను తెచ్చుకొని దానిలో ఆవు నెయ్యి వేసి ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేసుకుంటే అన్నింటా శుభప్రదం అండి. ఈ రోజు నాడు లక్ష్మీదేవిని ఎర్రటి పుష్పాలతో గానీ, తామర పువ్వులతో గానీ, గులాబీ పువ్వులతో గానీ పూజిస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుందండి. లక్ష్మీ అష్టోత్తరంతో గానీ, కనకధారతో గానీ, మహాలక్ష్మి అష్టకంతో గానీ, శ్రీ సూక్తంతో గానీ అమ్మవారిని ఈరోజు పూజించాలండి. అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులతో గానీ, తామర గింజలతో గానీ, లేకపోతే లక్ష్మీ గవ్వలతో గానీ, రూ. 1 కాయిన్స్‌తో అయినా సరే ఈరోజు అమ్మవారిని పూజించవచ్చండి. లక్ష్మీదేవికి మారేడు దళాలన్నా, తులసి దళాలన్నా చాలా ఇష్టమటండి. లక్ష్మీ అష్టోత్తరంలోనే ఉంటుంది కదండీ! ఓం బిల్వనిలయాయ నమః అని. అమ్మవారికి బిల్వపత్రాలంటే చాలా ఇష్టమటండి. కాబట్టి ఈ రోజు నాడు కనకధార స్తోత్రాన్ని 11 సార్లు గానీ, 21 సార్లు గానీ ఈరోజు చదవడం వల్ల బిల్వదళాలను అమ్మవారికి సమర్పించడం వల్ల ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారండి. ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆది శంకరాచార్యులు ఇచ్చిన కనకధార స్తోత్రాన్ని ఈ రోజునే కాదండి, ప్రతిరోజు కూడా ఎక్కడైతే నిత్యం పారాయణం చేస్తారో వారి ఇంట ఆర్థికపరమైన సమస్యలుండవని స్వయంగా అమ్మవారే చెప్పారటండి. అమ్మవారికి ధూపాన్నయితే సమర్పించాలండి. నైవేద్యంగా పాయసాన్నం గానీ, పూర్ణం బూరెలు గానీ, పులిహార గానీ, లేక చక్కెర పొంగలి గానీ ఏదైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చండి ఈరోజు. ధూపం, దీపం నైవేద్యం సమర్పించాక తాంబూలాన్ని కూడా అమ్మవారికి సమర్పించాలండి. పూజ అంతా అయ్యాక లాస్ట్‌లో కర్పూర నీరాజనాన్ని కూడా అమ్మవారికి సమర్పించాలండి. కర్పూర నీరాజనం అయినాక కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా సమర్పించాలండి. తర్వాత పూలు, అక్షతలు తీసుకొని 3 మార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి అమ్మవారి పాదాల దగ్గర కొంచెం వేసి మన శిరస్సున, మన పిల్లల పైన, భర్త పైన శిరస్సును ధరించాలండి అక్షింతల్ని. దీపావళి రోజు నాడు సాయంత్రం కాలంలో మన ఇంటి గుమ్మం వద్ద పితృదేవతలు వచ్చి నిలబడతారంటండి. ఈ రోజు నాడు వారికి దారి చూపించడం కోసం మనం గోంగూర కాళ్ళతో దివిటీలు అనేది కొడతారండి. ఇలా దివిటీలు కొట్టి వారికి దారినైతే చూపుతామంటండి. ఈ దివిటీలు కొట్టే ఆచారం కొంతమందికి మాత్రమే ఉంటుందండి. ఇలా ఆచారం ఉన్నవారు మాత్రమే ఈ దివిటీలనేది కొడతారండి. సో ఇదేంటి వీడియో. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.